ఓ వయసు దాటిపోయాక స్నేహితులను గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ కలుసుకోవటం ఈ బిజీ లైఫ్లో సాధ్యం కాని పని. ఎవరి పనిలో వాళ్ళు హడావడి. కనీసం ఏడాదికోసారైనా బాల్య స్నేహితులను కలుసుకోవటం కష్టమే. అలాంటిది 37 ఏళ్ల క్రితం తమతో 10వ తరగతి చదువుకున్న ఓ స్నేహితురాలు ఆకస్మికంగా చనిపోవడంతో తోటి మిత్రుడు ఎంతో ఆవేదన చెందారు. స్నేహితులంతా కలిసి సంతాప సభ ఏర్పాటు చేసి ఆమెతో గడిపిన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగింది. కూసుమంచికి చెందిన సుఫియా బేగం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిద్దామని తోటి మిత్రులకు చెప్పింది. అందరూ ఆమె మాటకు ఓకే చెప్పి గత ఫిబ్రవరిలో అంతా కలుసుకున్నారు. వారి జీవితాల్లో జరిగిన కష్టసుఖాలు, పాత జ్ఞాపకాలు పంచుకున్నారు. బేగం సైతం తన మిత్రులతో ఆనందంగా గడిపారు. బోల్డ్ అని మధుర జ్ఞాపకాలు మూటకట్టుకున్నారు. ఇంతలోనే బేగం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. 4 నెలల ముందు తమతో కలిసి కబుర్లు చెప్పిన బేగం ఇక లేరనే వార్త ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతా కలిసి తాము చదువుకున్న పాఠశాలలో సంతాప సభ ఏర్పాటు చేశారు. స్నేహితురాలి చిత్రపటానికి నివాళులర్పించారు.